జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి మన దేశంలో ఉగ్రదాడులకు కుట్ర పడినటువంటి ఒక జిహాదీ ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు అలాగే పశ్చిమ బెంగాల్లో మొత్తంగా 8 మంది తీవ్రవాదులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినటువంటి ఈ 8 మంది తీవ్రవాదులకు పాకిస్తాన్కు చెందినటువంటి లష్కరే తోయిబా సంస్థతోనూ అలాగే పాకిస్తాన్కు సంబంధించినటువంటి గూఢాచారి సంస్థ అయినటువంటి ఐఎస్ఐతో పాటు బంగ్లాదేశ్కు చెందిన మరో ఉగ్రవాద సంస్థతో కూడా సంబంధాలు ఉన్నాయన్న విషయాలను మన కేంద్ర ఏజెన్సీలు అయితే కనిపెట్టాయి. అంటే చూడండి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్లకు అటు పాకిస్తాన్తోనూ సంబంధాలు ఉన్నాయి, అటు బంగ్లాదేశ్తోనూ సంబంధాలు ఉన్నాయి. అర్థమవుతుందా? పాకిస్తాన్ తీవ్రవాద సంస్థల ఆదేశాల మేరకు నిందితులంతా కూడా త్వరలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ నుంచి అందినటువంటి సమాచారంతో ఢిల్లీ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో ఏకకాలంలో తమిళనాడు అలాగే పశ్చిమ బెంగాల్లో దాడులు అయితే నిర్వహించారు. నిందితుల్ని మిజానుర్ రెహమాన్, మొహమ్మద్ షోబాత్, ఉమర్, అతావుర్ రెహమాన్, మహమ్మద్ లిటన్, మొహమ్మద్ షాహిద్, మొహమ్మద్ ఉజ్జల్గా గుర్తించారు. వీళ్ళలో 6 తమిళనాడులోని తిరుపూర్ జిల్లాకు చెందినటువంటి వాళ్ళు కాగా 2 బెంగాల్కు చెందినటువంటి వాళ్ళు అన్నమాట. అరెస్ట్ అయిన వాళ్ళలో బంగ్లాదేశీలు కూడా ఉన్నట్టు పోలీసులు అయితే గుర్తించారు. వీళ్ళు అక్రమ ఆధార్ కార్డులు కలిగి ఉన్నట్టు ప్రాథమికంగా అయితే తేలింది. నిందితుల మొబైల్ ఫోన్లలో ఢిల్లీలో బ్లాస్ట్ చేయవలసినటువంటి ప్రదేశాలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉన్నాయంట. అంటే చూడండి, వాళ్ళు ఎంత ప్లానింగ్గా ఉన్నారో. అందులో ఢిల్లీ మెట్రో కూడా ఉండాలి. వీళ్ళ దగ్గర నుంచి 8 మొబైల్ ఫోన్లు అలాగే ఏకంగా 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయినటువంటి నిందితులు సాధారణ వ్యక్తుల్లాగా ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నారు. అంటే వస్త్ర పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్లకు కాశ్మీర్కు చెందినటువంటి ఒక తీవ్రవాది సూచనలు ఇస్తా ఉన్నట్టు తేలిందనమాట. వాడు లష్కరే తోయిబా సంస్థకు చెందినవాడు అనమాట. కానీ వాడు కాశ్మీర్ నుంచి తప్పించుకొని బంగ్లాదేశ్కు చేరుకొని ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి ఈ ముఠానంతా కూడా నడిపిస్తున్నాడంట. వాడు ఇంతకుముందు పాకిస్తాన్లో శిక్షణ తీసుకున్నాడనమాట. ప్రజలందరినీ కూడా మతం పేరుతో రెచ్చగొట్టే విధంగా ఫ్రీ కాశ్మీర్ అంటూ రూపొందించినటువంటి పోస్టర్ల గురించి విచారిస్తా ఉంటే ఈ ముఠా వ్యవహారం బయటపడిందనమాట. అరెస్ట్ అయినటువంటి వాళ్లను తదుపరి విచారణ అలాగే చట్టపరమైనటువంటి చర్యల కోసం రైల్లో ఢిల్లీకి తరలిస్తా ఉన్నట్లు అధికారులు అయితే తెలిపినారు. ఈ 8 మంది సోషల్ మీడియా ద్వారా పరస్పరం సంప్రదింపులు కొనసాగించినట్లు కూడా పోలీసులు అయితే తెలియజేశారనమాట. పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్ర సంస్థలకు మద్దతుగా పోస్టులు పెట్టినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ 8 మందిలో 4 ఈ మధ్య జరిగినటువంటి ఏఐ సమిట్ సందర్భంగా ఢిల్లీకి వచ్చి ఫ్రీ కాశ్మీర్ వంటి దేశద్రోహ పోస్టర్లో మెట్రో స్టేషన్లో అతికించినట్టు పోలీసులు అయితే తెలియజేశారనమాట. చూడండి, వాళ్ళకి ఎంత ధైర్యం. ఆ తర్వాత తిరిగి తమిళనాడు, బంగాల్కు వెళ్ళినట్టు వెల్లడించారనమాట. అంటే మన ఏఐ సమిట్ జరిగింది కదా ఢిల్లీలో, ఆడికి పోస్టర్లు అంటించి మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళు వచ్చేసారనమాట. బంగ్లాదేశ్కు చెందినటువంటి తంజిమ్ సంస్థలతో వీళ్ళ సంబంధాలపైన మరింత విచారణ చేపట్టనున్నట్లు అధికారులు అయితే పేర్కొన్నారు. ఇక ఈ కుట్రను మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి ఎన్ఐఏ వాళ్ళు ఛేదించారనమాట. ఈ 8 మంది తీవ్రవాదులను ఇప్పుడు ఎన్ఐఏ తన కస్టడీలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసింది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జమాతే ఇస్లామీ పార్టీ అలాగే పాకిస్తాన్కు చెందినటువంటి లష్కరే తోయిబా అలాగే ఐఎస్ఐలు కలిసి ప్లాన్ చేశారనమాట. వాళ్ళు సర్వనాశనం అయిపోతున్నారు. ఎవరు పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, బంగ్లాదేశ్ వాళ్ళు కావచ్చు. వాళ్ళు తినేదానికి తిండికి తికానా లేదు, అడక్క దొబ్బుతారు వాళ్ళ దేశంలో జనాలంతా కూడా. అయినా కూడా వీళ్ళకి ఇంకా సిగ్గు రాకపోయా. ఎట్టయినా కూడా ఏదైనా మన దేశాన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి ఆలోచన చేయాలి. కానీ ఎంతసేపటికే భారతదేశాన్ని నాశనం చేయాలనేది తప్పితే వీళ్ళకి వేరే ఆలోచన ఉండదా? ఏం మనుషులో వీళ్ళు, ఏం బతుకులో ఈ ముండా కొడకలు వీళ్ళే. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం కూడా బంగ్లాదేశ్ నుంచే జరగడం అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం. గతేడాది ఇస్లామిక్ స్టేట్కు సంబంధించినటువంటి 34 కేసులను ఎన్ఐఏ అయితే విచారించింది. కేరళ అలాగే పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి 10 మంది అల్ఖైదా కార్యకర్తలతో పాటు సుమారుగా 160 మందిని మన ఎన్ఐఏ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఐసిస్ దగ్గర గతేడాది నవంబర్ నాటికి మన భారత సంతతికి చెందినటువంటి 66 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నట్టు మన నిఘా వర్గాలు అయితే గుర్తించినాయి. ఎంతమంది? 66 మంది. వాళ్ళు ఏదో ఒక రూపంలో భారత్లోకి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారంట. కేరళ అలాగే కర్ణాటకలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పేసి ఐక్యరాజ్యసమితి కూడా హెచ్చరించింది. ఆల్ ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ ఉగ్రవాద సంస్థ భారత ఉపఖండంలో దాడులు కుట్ర పడతా ఉన్నట్టు తెలిపిందనమాట.
ఆఫ్ఘనిస్తాన్లోని నిమ్రుజ్జు, హెల్మాండ్, కాందహార్ రాష్ట్రాలలో తాలిబాన్ నీడన ఈ సంస్థ కార్యకలాపాలైతే సాగిస్తుంది. ఇందులో భారత్, బంగ్లాదేశ్, మయన్మారు, పాకిస్తాన్కు చెందినటువంటి సుమారుగా 200 మంది సభ్యులు ఉండారని, ఒసామా మసూద్ ప్రస్తుతం దీనికి అధిపతిగా ఉన్నాడని చెప్పేసి పేర్కొందనమాట. తమ మాజీ అధిపతి అయినటువంటి అసీం ఉమర్ మృతికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ సంస్థ ప్రణాళికలు అయితే రచిస్తా ఉన్నట్టు వెల్లడించింది. ISIS, అలాగే ఆల్ ఖైదా, అలాగే వాటి అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులపైన ఆంక్షలు, అలాగే వాటి అనుబంధ సంస్థలకు చెందినటువంటి ఉగ్రవాదులపైన ఆంక్షల అమలు పర్యవేక్షణ కమిటీ తాజాగా తన నివేదికనైతే విడుదల చేసింది. మన అదృష్టం కొద్దీ ఏదో మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎన్ని బాంబు పేలుళ్ళు చూడాల్సి వచ్చేదో ఆ దేవుడికే తెలియాలా. ఎట్టో మహానుభావుడు ఆయన ప్రధానమంత్రిగా ఉండబట్టి మన ఇంటెలిజెన్స్ కావచ్చు, మన భద్రతా బలగాలు కావచ్చు, వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా కంటికి రెపలాగా మన దేశాన్ని కాపాడుతూ ఉండబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఏమైపోయింది మన దేశము. చూడండి ఎంత దారుణంగా ఉండదో మిత్రులారా. సరిహద్దుల ఆవతల నుంచే కాదు, మన మధ్యనే ఉంటూ మన దేశాన్ని దెబ్బతీయాలని చెప్పి చూస్తున్నటువంటి శక్తుల యొక్క కుట్రలను మన ఏజెన్సీలు ఏ విధంగా చిత్తు చేస్తున్నాయో చూసినారు కదా. మత పిచ్చితో మారణహోమం సృష్టించాలనుకునే వాళ్లకు ఆపరేషన్ ప్రహార్ వంటి నిర్ణయాలే చెప్పాలంటే సరైనటువంటి సమాధానం. మన దేశం, మన సంస్కృతి సురక్షితంగా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలా. దేశ రక్షణకు సంబంధించినటువంటి ఇలాంటి మరిన్ని సంచలన నిజాలు, అలాగే లోతైనటువంటి విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్క భారతీయుడికి చేరే విధంగా షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.